హాయ్ ఫౌండర్స్, గ్రేట్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా April 16, 2025 వెడ్నెస్డే శుభాకాంక్షలు. ఎప్పట్లాగే మనం బుధవారం శుభాకాంక్షలు చెప్పుకున్నాం. ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సెకండ్ లైవ్ వెబినార్ ఇన్ దిస్ ఇయర్. యాష్ గారి వెబినార్ జరగబోతోంది, చాలా గొప్పగా జరగబోతోంది అని చెప్పేసి మనకు చాలా మంది సీనియర్స్ మనకి ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరిగింది. యాష్ గారు కూడా రాబో వెబినార్లో చాలా విషయాలు మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను కూడా మనకు చెప్పారు. మొదటి వెబినార్లో మనకి ఏ విధంగా మనం ఇబ్బందులు ఎదుర్కొన్నామో, మన కంపెనీ ఎటువంటి సిచ్యుయేషన్స్ని ఫేస్ చేసి మన 14,27,483 మంది ఫౌండర్ల కోసం, ఆల్రెడీ ఉన్నటువంటి ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్ కోసం, రాబోయే ప్రజల కోసం మన కంపెనీ ఎటువంటి డెసిషన్స్ తీసుకుంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ఆ సమస్యల్ని ఎలాగా తొలగించుకుంది అని చెప్పేసి మనకు చాలా క్లారిటీగా ప్రాణాలనే పన్నంగా పెట్టి సాధించుకున్న వ్యక్తి మన CEO యాష్ గారు. అలాంటి గొప్ప వెబినార్ మనకి ఈరోజు కూడా రాబోతోంది. బట్ ఇప్పుడు ఈ ఆడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, దయచేసి మీరందరూ కూడా ఎవరైనా సరే అండి, దయచేసి వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్నటువంటి మీటింగ్ లింక్స్ను క్లిక్ చేయకండి. మీరు స్వతహాగా మీ ఓఎస్లో మీరు లాగిన్ అయ్యి అక్కడ ఉన్నటువంటి లింక్ను మీరు క్లిక్ చేసి మీరు మీటింగ్కి అటెండ్ అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో వాట్సాప్లో ఉన్న లింక్స్ను దయచేసి క్లిక్ చేయకండి. అక్కడ మీ డేటా మీరు కోల్పోయే అవకాశాలు ఉండొచ్చు. మ్యాక్సిమం నేనైతే అది పోతుంది ఉంటుందని నేను చెప్పను, బట్ రిస్క్ అయితే నాకు తెలిసి రిస్క్ అయితే ఉంటుందండి. దయచేసి ఎవరు కూడా అట్లాంటి చోట ఉన్నటువంటి లింక్స్ని క్లిక్ చేయకండి. ఒకవేళ ఆ లింక్ వాట్సాప్ గ్రూప్లో వచ్చిన లింక్ అదే లింక్ మనకు పాపప్లో రాగలదేమో, చూద్దాం. ఇప్పుడు దాకా లేదు, నేను చెక్ చేశాను. ఇప్పుడు ఇంకా 6 అయితే ఉంది. తర్వాత 9:30 వరకు మనకు మీటింగ్ ఉంది కాబట్టి బిఫోర్ దట్ మనకు లింక్ రావచ్చు. ఇప్పుడే ఇచ్చేస్తే అందరూ ఆ, దాన్ని చాలా మంది క్లిక్ చేయడానికి అవకాశాలు ఉంటాయని మనకి త్వరగా ఇవ్వలేకపోయి ఉండొచ్చు. 9:30 యువతలే మనకి ఇవ్వగలుగుతారు, బిఫోర్ దట్ ఇస్తారు. దాన్ని మనం క్లిక్ చేసి అక్కడ నుంచి మీరు మీటింగ్కి వెళ్ళాలి. చాలా మంది సార్ మేము లింక్ క్లిక్ చేస్తున్నాం, మాకు ఓపెన్ అవ్వట్లేదు అనేసి ఆ మీటింగ్ టైం షెడ్యూల్ అప్పుడే చాలా మంది మనకు వాయిస్లు మెసేజెస్ పంపించడం జరుగుతుంది. దయచేసి అట్లాంటివి ఏం చేయదండి ఫ్రెండ్స్, కొంచెం పేషెన్స్గా ఉండండి. మీరు మీ ఓఎస్లో లాగిన్ అయిన తర్వాత మీ పాపప్లో ఉన్నటువంటి లింక్ను క్లిక్ చేయండి. ఎప్పుడు 9:30 ఎగ్జాక్ట్ 9:30 నుంచి ట్రై చేయండి. ఒకసారి క్లిక్ చేయండి. మీకు లైవ్ రాలేకపోతే జస్ట్ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అట్లా గ్యాప్ ఇచ్చి ఇంకొకసారి క్లిక్ చేయండి. లేదా లాగౌట్ అవ్వండి, అగైన్ మళ్ళీ లాగిన్ అవ్వండి, ఓఎస్లో మళ్ళీ చూడండి. ఇలాగ మీరు ప్రయత్నం చేయండి. అప్పుడు మనకు ఖచ్చితంగా మీరు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ లింక్, అఫీషియల్ లింక్స్ ఉన్నాయి కదా, మన వాళ్ళకి 20+ లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ లింక్ మెయిన్ పాపప్లో ఉన్న లింక్ వాటన్నిటికీ అది అవైలబిలిటీగా ఉంటుంది. ఆడ క్లిక్ చేసినప్పుడు ఏ ఒక్క ఛానల్ లింక్ కాదండి, ఒక 20+ లింక్స్లో ఏదో ఒక లింక్ మీకు టచ్ అవుతుంది, అక్కడ మీరు ఎంటర్ అవుతారు. ఓకేనా? కాబట్టి ఇది విషయం మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎవరు కూడా వాట్సాప్లో వచ్చిన లింక్స్ని క్లిక్ చేయకండి. దయచేసి ప్లీజ్ బీ పేషెన్స్, బీ సెక్యూర్. మీరు సెక్యూర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మనం గెలిచే టైం. ఈ టైంలో మన అకౌంట్లను, మన పాస్వర్డ్స్ను దొంగిలించడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తారు. ఇట్లా టైంలో అది చూడదండి. ఓకే, మన ఎల్సీ మెంబర్లే పోస్ట్ చేశారు, ఆ హిస్టారిక్ లింక్ అనేది మన ఎల్సీ మెంబర్లే పోస్ట్ చేశారు. బట్ దయచేసి దాన్ని క్లిక్ చేయొద్దండి. పాపప్లో వచ్చేంత వరకు క్లిక్ చేయొద్దండి. పాపప్లో వచ్చిన తర్వాత ఆ లింక్ను క్లిక్ చేసి మీరు ఎంటర్ అవ్వండి. అంతవరకు దయచేసి స్టే ట్యూన్డ్, స్టే పాజిటివ్. ప్లీజ్ ఎవరు కూడా క్లిక్ చేయొద్దండి వాట్సాప్ గ్రూప్లో వచ్చిన లింక్స్. ఇంకొక విషయం, ఆ లింక్కి హిస్టారిక్ అని కూడా ఒక టైటిల్ పెట్టారు. ఆ లింక్కి చారిత్రకమైనది అని. ఓకే, కాబట్టి ఈరోజు జరిగే వెబినార్ కూడా నాకు తెలిసి ఫౌండర్ల జీవితాల్లో ప్రపంచంలో మన ఆన్పేసివ్ అనే ఈ ఆపర్చునిటీ ఒక చారిత్రకం అవబోతోందేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. రైట్, అందరికి కూడా మంచి జరగాలని, ప్రతి ఒక్క ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిద్ధింప చేయాలని భగవంతుని కృప సంకల్పం మనపై ఎల్లప్పుడూ ఉండాలని, మన యాష్ గారి కుటుంబం చల్లగా ఉండాలని, ఆయన కుటుంబ సభ్యులు, టెక్ టీము, ఆయనకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో కలకాలం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆడియో టాపిక్ని ఇంతటితో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గుడ్ లక్ టుడే అండ్ వెల్కమ్ న్యూ AIOES. జై ఆన్పాసివ్, జై యాష్ సార్, జై భారత్.